నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. తెలంగాణలో రాజకీయ పరిణామాలు మనం చూస్తున్నట్లుగానే ప్రతిరోజు కూడా మారిపోతూనే ఉన్నాయి. అయితే ఇదే తరుణంలో షర్మిలకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడం, మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కేసు విషయంలో కూడా అక్టోబర్ 17న దానికి సంబంధించిన తీర్పు అయితే వెలువరించనున్నాము అని చెప్పారు. ఈ విషయాల గురించి మనతో విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రభ అసోసియేట్ ఎడిటర్ డాక్టర్ మారం శ్రీనివాస్ సార్తో మాట్లాడదాము. నమస్తే సార్. సార్, మనం అనుకున్నట్లుగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసు అనేది ఈరోజు ద్విసభ్య ధర్మాసనం ఇద్దరు జడ్జిలు కూడా విభిన్న తీర్పునైతే వెలువరించడం జరిగింది. అసలు అది ఏ విధంగా ఉండబోతుంది, అక్టోబర్ 17 వరకు వెలువరిస్తామని చెప్పారు కదా, దానికి పాజిటివ్గా ఉంటుందంటారా, నెగిటివ్గా ఉంటుందంటారా? ఈ కేసు ఏపీసీఐడి చంద్రబాబు మీద నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం 17A కొట్టివేయాలని, పూర్తి క్రాష్ చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం ఇవాళ భిన్న తీర్పు ఇచ్చింది. దీంతో ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఆయన బెంచ్ని కాన్స్టిట్యూట్ చేయాలి. ముగ్గురితో కాన్స్టిట్యూట్ చేస్తారా, 5 మంది కాన్స్టిట్యూట్ చేస్తారా, లార్జర్ బెంచ్ 11 మంది చేస్తారని చూడాలి. ఆ బెంచ్ ఇచ్చే అభిప్రాయం ప్రకారం చంద్రబాబు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నాకు తెలిసి ఈ వచ్చే తీర్పు కూడా విభిన్నంగా ఉండే అవకాశం మాత్రం కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కదా సార్, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో తీర్పు ఈ విధంగా రావడం, అక్టోబర్ 17కి వెలువరిస్తామని చెప్పడం, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అది ఎంతవరకు పాజిటివ్గా ఉంటుంది, ఇంపాక్ట్ చంద్రబాబు నాయుడు పైన ఎంతవరకు పడే అవకాశం ఉంటుందంటారు? ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మొన్న తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే చంద్రబాబు అరెస్ట్ పై ఇక్కడ సీమాంధ్రులు బగ్గుమన్నారు, అరెస్ట్కి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ఏపీలో కూడా ఈ ఎన్నికల మీద, అసెంబ్లీ ఎన్నికల మీద, లోక్సభ ఎన్నికల మీద పెద్ద ప్రభావం పడింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ కేసు నడుస్తుంది. సో మళ్ళీ సుప్రీంకోర్టు కేసు మళ్ళీ బెంచ్ మీదకి వచ్చేసరికి ఇట్ విల్ టేక్ అనదర్ 4-5 months. ఈలోపు ఎన్నికలు జరిగిపోతాయి, కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. సో పెద్ద ప్రభావం చూపుతుందని నేను అనుకుంటున్నా. చూడాలి మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో. ఓకే సార్, మరోవైపు వచ్చేటప్పటికి ఇప్పుడు షర్మిల తెలంగాణ నుండి మళ్ళీ ఏపీకి వచ్చేయడం, ఏపీలో పిసిసి అధ్యక్ష పదవి కూడా కాంగ్రెస్ నుండి షర్మిలకి ఇవ్వడం, ఇదంతా కూడా ఎలా ఉంటుందంటారు? ప్లస్ ఒకవేళ వీలైతే తన అన్నపైనే పోటీ చేస్తానని కూడా ఒక సందర్భంలో అనడం జరిగింది. ఇప్పుడు అందులోనూ ఒక అధ్యక్ష పదవి కూడా తనకే ఇచ్చారు, ఎలా ఉంటుందంటారు? గత ఎన్నికలతో పోలిస్తే గతంలో జరిగిన ఎన్నికల్లో షర్మిల వాళ్ళ సోదరుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేసింది, పాదయాత్ర చేసింది. ఆయన జైల్లో ఉండగా ప్రజల్లోకి వెళ్ళింది. ఆమె వాళ్ళ తల్లి విజయమ్మ. ఇప్పుడు ఆమె తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్థాపించింది, ఇక్కడ పాదయాత్ర చేసింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంది. తర్వాత వెనక్కి తగ్గింది. తర్వాత కాంగ్రెస్ అధిష్టానంతో కలిసిన తర్వాత ఆమెకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షులుగా నియమించారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షులుగా ఉన్న గిరి రుద్రరాజ్ని సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితుగా నియమించారు. ఇప్పుడు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఏపీలో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల నియామకం చాలా కీలకంగా ఉంది. వాళ్ళ సోదరుడికి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. గతంలో మనం త్రిముఖ పోటీ ఉండేది, జనసేన, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్. ఇప్పుడు ఈమె రావడంతో వచ్చి చతుర్ముఖ పోటీ ఏర్పడే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో సాధారణంగా మొన్న 50 మందిని అభ్యర్థులు మారుస్తామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఆ దిశగా కసరత్తు చేస్తున్నాడు. వీళ్ళంతా ఇప్పుడు ఆయన మన సిరిమల వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డితో ఉన్న వాళ్ళంతా కూడా మాక్సిమం షర్మిల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఆమె కడప నుంచి కూడా వాళ్ళ లోక్సభకు పోటీ చేస్తామని ప్రచారం జరుగుతుంది. ఆమె మొత్తం విస్తృతంగా పర్యటిస్తానని కూడా హామీ ఇచ్చిందని కాంగ్రెస్ అధిష్టానం కూడా చెబుతోంది. ఆమె ప్రచారం నిర్వహిస్తే, ఓట్లు చీలితే అది జనసేన, టీడీపీకి సానుకూలంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓకే సార్, అంటే ఇప్పుడు చీలేవి ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇప్పటి వరకు ఒక సామాజిక వర్గానికి సంబంధించినవి పవన్ కళ్యాణ్ వల్ల చీలే అవకాశం ఉంటుంది అని చెప్పి, అది టీడీపీకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందని ఆ టైంలో ఉంది. అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ఓట్లు అనేవి వాళ్ళ ఇద్దరు పిల్లల విషయంలో చీలుతాయి అని ఛాన్స్. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మేము షర్మిలతో పాటు వెళ్తాము, కాంగ్రెస్ పార్టీ చేరుతామని ప్రకటించారు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి అట్లాంటి వాళ్ళు ఇలా చాలామంది ఇప్పుడు చాలా టికెట్ నిరాకరించిన వాళ్ళంతా ఒక 50 మందిలో 20, 25, 30 మంది దాకా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్టీపీ ఓట్లు చీలుతాయి. చీలడం ద్వారా అది విపక్ష పార్టీలకి ప్రయోజనం కలుగుతుందని అనుకుంటున్నారు. అయితే ఒక టైంలో వైఎస్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కోసం షర్మిల చాలా పాటుపడి చాలా ప్లేసెస్లో తను దీక్షలు చేయడం వాళ్ళ అన్నయ్యకి సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అటువంటి ఆ అన్నయ్య మీదే ఆవిడ అపోజ్గా మాట్లాడడం అనేది జరుగుతుందంటారా? ఎంతవరకు ఫైట్ అనేది ఇస్తుందంటారు? జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఏదో కుటుంబ ఇబ్బందులు ఉన్నట్టు, ఏదో ఆస్తి గొడవలు ఉన్నట్టు బయట ప్రచారం జరుగుతుంది. అందుకోసం ఆమె అన్నను కాదని అన్నను విభేదించి ఆమె కాంగ్రెస్ పార్టీ చేరిందని కూడా బయట ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తే ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో 4 జిల్లాల్లో ప్రభావం తీవ్రంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దాంతోపాటు రాజశేఖర్ని అభిమానించేవాళ్ళు, గతంలో కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉండగా పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆమె వైపు మొగ్గు చూపుతారు కూడా ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి అది ఎంత మేరకు ఎన్నికల్లో ప్రభావం చూపిందో మనం వేచి చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ విశ్లేషణ అందించినందుకు. ఇది పరిస్థితి. మొత్తానికి ఏపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చాలా పరిణామాలు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఒకవైపు షర్మిల పిసిసి అధ్యక్ష పదవి చేపట్టడం అనేది తప్పకుండా వైఎస్ఆర్కి సంబంధించిన ఎవరైతే నాయకులు ఉంటారో, ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. తప్పకుండా వాళ్ళకి సంబంధించిన ఓట్లు అనేవి చీలే అవకాశం ఉన్నాయి. ఎస్పెషల్లీ రాయలసీమ జిల్లాలో ఈ ప్రభావం అనేది ఎక్కువగా చూపించడం జరుగుతుంది అని చెప్పి సార్ విశ్లేషించారు. సో చూద్దాము ఇంకా ఏమేం జరగబోతుంది. షర్మిల కంప్లీట్గా తన వర్క్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు ఇంకా ఏ విధంగా మారబోతున్నాయి అనేది వేచి చూడాలి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.